కొన్ని సంవత్సరాలు అయిందేమో. ఇంతకీ మనం ఇంత పెద్ద ప్రయోగం ఎందుకు చేస్తున్నామో తెలుసా? కడుపులోకి వెళ్తుందో కాలువలోకి వెళ్తుందో. వచ్చిందండి వయ్యారి. పట్టుకోవాలంటేనే భయం వేస్తుంది. ఎప్పుడు నేను అసలు పులుసులో ముక్కలు తిన్నావు అసలు. హే గాయ్స్, దిస్ ఇస్ మెహరనిత్. ఈరోజు సండే మా ఇంట్లో ఫస్ట్ టైం చేపల పులుసు చేపల ఫ్రై చేయబోతున్నాం. అది ఎలా చేస్తామో తెలీదు, చూడాలి. చేప అయితే వెళ్ళి తెచ్చాను నేను. సో ఫస్ట్ టైం అసలు ఇప్పుడుకొచ్చి ఎప్పుడు వండలేదు. నాకు తెలిసి కాదు అసలు వండలేదు, అసలు ఎప్పుడు తినలేదు. అసలు చేప అంటేనే వాసన వాసన అని తినరు ఎప్పుడును. బయట తినేవాడిని, నేను బయట తింటాను, కానీ ఇంట్లో అయితే ఎప్పుడు కుక్ చేసుకోలేదు. ఫస్ట్ టైం అసలు ఎలా చేస్తుందో మా అమ్మకు కూడా రాదు ఎలా చేయాలో. సో చూద్దాం ఎలా చేస్తుంది అనేది. సో లెట్స్ వాచ్. ఇంతకీ మనం ఇంత పెద్ద ప్రయోగం ఎందుకు చేస్తున్నామో తెలుసా? ఎందుకంటే కోళ్ళు తినద్దు అంటున్నారు కదా, బర్డ్ ఫ్లూ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని చెప్తున్నారు కదా. అందుకనేసి మనం ఎలాగోలాగా నాన్ వెజ్ వెళ్ళాలి, అది నాన్ వెజ్ ఏదో ఒకటి తినాలి కాబట్టి సో మనం చేపల పులుసు చేపల ఫ్రై చేసుకుందామని ఫిక్స్ అయ్యి ఈ రోజు ఈ ప్రయోగం చేసాం. సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. చేపలు నాకు అసలు పట్టుకోవడం అంటేనే అదొకలా ఉంటుంది. అందువల్ల అక్కడే కరిగించి కోయించి తెచ్చేసాము. ఇప్పుడు ఈ పీసులకి మనం ఇవన్నీ వేసుకోవాలి. ఇది కసూరి మేతి, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పొడి కారం, పసుపు, ధనియా పొడి, జీరా పొడి ఇవన్నీ కలిపి ఇప్పుడు ఈ ముక్కలకి పట్టించాలి బాగాను. ముందు మనం సైడ్ ఉన్నవన్నీ కలిపేసుకోవాలి. ఇప్పుడు చెప్పినవన్నీ కలుపుకోవాలి. ఫస్ట్ చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకొని వీటికి పట్టించుకోవాలి ముక్కలకి. నాకే అంతంత మాత్రం తెలుసు, అది నేను మీకు చెప్తున్నాను. చేపల పులుసు చేసాక తింటామో కడుపులోకి వెళ్తుందో కాలువలోకి వెళ్తుందో తర్వాత చెప్తాం. ముక్కలన్నిటికీ కారం పట్టించాం బాగాను, మసాలా ముద్ద అంతాను. దాని మీద కొంచెం నిమ్మకాయ ఒక చెక్క పిండుకోవాలి టేస్ట్ కోసం. నీకు తెలిసే ఎలా చేయాలో? అందుకే యాక్ట్ చేసేస్తున్నావు. యాక్టింగ్లే తెలియదు కానీ ఏదో చేస్తున్నాను. ఇదిగోండి వచ్చాడు. ఇంకా కదలడు. వచ్చిందండి వయ్యారి. ఇదిగోండి కారం అది పట్టించి చేపలకి ఫ్రై కోసం కాసేపు పక్కన పెట్టుకున్నాం. తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం చేపల పులుసు చేసుకుంటున్నాం. దానికోసం కళాయి పెట్టుకొని కళాయిలో నూనె వేసుకొని ఇది మా అన్నీ చేస్తున్నాడు. టమాటీలు, కొత్తిమీర, కుకింగ్ అయితే అవుతుంది. మా అన్నీ చేస్తున్నాడు. చూపిస్తున్నాను కదా మీకు ఆల్రెడీ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది. నేనైతే ఇక్కడ తెనాలి రామకృష్ణ సీరియల్ చూస్తున్నాను. కారం అయితే వేసుకున్నాం. ఇప్పుడు తర్వాత అదే పొడే జీలకర్ర పౌడర్, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని బాగా కలపాలి. ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం ఇంకొంచెం వెయ్యమ్మా. ఆల్రెడీ నానబెట్టుకున్నాం కొంచెం. ఆ నానబెట్టుకున్న చింతపండు బాగా పులుసు బాగా పిసికేసి ఆ ముద్ద వేసాం కదా, ఆ ముద్ద వేగిపోయిన ముద్దలో ఈ పులుసు వేసుకోవాలి. తర్వాత కొంచెం నీళ్ళు అంటే ఇంకా చింతపండు చాలు మనకి, చక్కగా ఉంది కదా. చక్కగా ఉండడం వల్ల వేసుకోవచ్చు. ఇంకా వాటర్ వేసుకోవచ్చు, పర్వాలేదు. పచ్చిమిరపకాయలు ఆల్రెడీ పొడవుగా కోసి పెట్టుకోవాలి. ఆ పులుసులోని ఆ పచ్చిమిరపకాయలు ఎంత కారం తింటే అంత, 4, 5, 6 లాస్ట్లో వేసుకుంటే పచ్చిమిరపకాయలు బాగా కనిపిస్తాయి. ముందులో అయితే వేగిపోతాయి, కనిపించవు. ఫిష్ మసాలా, గరం మసాలా, గరం పులుసు అయితే బాగా కొత్తలాడుతుంది. ఇప్పుడు ఇందులోని మనం బాగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. ఇవి పట్టుకోవాలంటేనే భయం వేస్తుంది కానీ తప్పదు. తలకాయలు తోకలు వేసాను.
ఇప్పుడు ఏం చేయబోతున్నావు? చేపల వేపుడు. మనం ముందుగా ఈ ఫిష్లన్నిటికీ ముద్ద పెట్టాం కదా, నూనె కాగింది, దాని మీద జాగ్రత్తగా ఒక్కొక్క ముక్క పేర్చాలి. ఫస్ట్ ట్రై చేపల పులుసు, చేపల ఫ్రై రెండూను. ఇదిగోండి, చేపల ఫ్రై అయితే అయిపోయింది, సూపర్గా వచ్చింది. ఆల్రెడీ చూసుకుంటే మీకే తెలుస్తుంది. అదిగోండి ఎంత సూపర్గా ఉందో. ఒక చేప ముక్క, ఒక చేప ఫ్రై ముక్క. చేపల పులుసు తిని కొన్ని సంవత్సరాలు అయిందేమో. మా అమ్మ చేస్తే తినేదాన్ని ఎప్పుడు చేపల పులుసు, కానీ ఈరోజు స్వయంగా నేనే వండుకొని నేనే తింటున్నాను. ఎలా ఉందో చూడాలి. చాలా బాగుంది చేపల పులుసు అన్నారు, అందుకే సూపర్గా ఉంది చేపల పులుసు. ఎప్పుడు నేను అసలు పులుసులో ముక్కలు తిన్నాను. అసలు నాకు ఆ పులుసులో ముక్కలు అంటేనే ఏదోలా ఉంటుంది, కానీ ఈరోజు టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది. చేపల పులుసు చేయడం కన్నా తినడం రావాలి ముందు, ఎందుకంటే ముళ్ళు ఉంటాయి కదా, అందుకు. బాగుంది, చాలా బాగుంది. సక్సెస్ అంటావా? మనం వండుకోవచ్చు అంటావా ఇంకా చేపలు వండుకోవచ్చు. నిజంగానే అసలు చేపలు నాకు వండడం రాదు, కానీ ఈరోజు చేశాను. చాలా బాగుంది. యూట్యూబ్లో కూడా చూడలేదు, మా పెద్ద అబ్బాయి చెప్పాడు, అలా ఫాలో అయిపోయాను. చాలా బాగుంది. ఇప్పుడు ఫైనల్గా నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఇదిగోండి, చేప ఫ్రై అయితే ఎలా ఉందో చూసుకోండి మీరే. సూపర్గా కుక్ అయింది, సూపర్ ఫ్రై అయింది. ఫస్ట్ టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. చాలా వేడిగా ఉంది, చూసుకుంటే కానీ. సూపర్ ఉంది. ఇప్పుడు పులుసు కలుపుకుందాం. చాలా బాగుంది. పులుసులో పీస్ తిందాం అసలు ఎలా ఉందో. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.